అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే దివాళీ డెకర్ కోసము కొన్ని డెకర్ ఐటమ్స్ చేయడానికైతే నేను మైకేల్స్ అనే స్టోర్కి వచ్చాను. ఇక్కడ చూసారా, మనము ఏదైనా డెకర్ ఐటమ్స్ చేసుకోవాలంటే ఇట్లా వుడన్వి దొరుకుతాయి కదా. సో ఇక్కడైతే నేను కొన్ని వుడన్ పీసెస్ తీసుకొని ఏవేవి డెకర్ ఐటమ్స్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఈరోజైతే ఒక సింపుల్ దియా హోల్డర్స్ అయితే చేస్తున్నాను. ఇవి నార్మల్గా ఏంటంటే ఇక్కడ వాళ్ళు ప్లాంట్ హోల్డర్స్కి అయితే యూజ్ చేస్తారు. ఇవి మైకేల్స్ అనే స్టోర్లో అయితే తీసుకున్నాను. ఇవి కింద అయితే మెటాలిక్ ఫ్రేమ్ అయితే వచ్చిందండి. చాలా వెయిట్ అయితే హోల్డ్ చేస్తుంది. అండ్ నార్మల్గా ఈ ప్రతి మైకేల్స్లో ఇవి అవైలబుల్ కాదు. మీరు కానీ స్క్రీన్ షాట్ తీసుకొని మైకేల్స్ స్టోర్లో కానీ చూపిస్తే వాళ్ళు కొన్నిసార్లు ప్రీ ఆర్డర్ కూడా చేస్తున్నారు. సో ఒకసారి ఇన్ కేస్ మీకు స్టోర్లో అవైలబుల్గా లేకపోతే ఒకసారి స్టోర్లో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో ఇప్పుడైతే ఇలా తీసుకున్న వాటికి నేను సైడ్స్ అయితే రెడ్ స్ప్రే యూస్ చేస్తున్నాను. ఈ స్ప్రే నేను హాబీ లాబీలో తీసుకున్నానండి. ఇది ఏంటంటే కొంచెము షైనింగ్ వస్తుందన్నమాట. సో అందుకని ఇవి ఏంటంటే నార్మల్ పెయింట్స్ దగ్గర అయితే అవైలబుల్గా ఉండవు. వాళ్ళు లాక్ చేసి ఉంటారనమాట. అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఈ షైనీ లుక్ వస్తుంది. మనం చిన్నది కానీ తీసుకుంటే ప్రైస్ కూడా మనకి $6 అట్లా వచ్చేసిందండి నాకు. సో ఇలా అయితే మెటాలిక్ అంటే షైనింగ్ వచ్చేలాగైతే స్ప్రే సెలెక్ట్ చేసుకుంటే మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ స్ప్రే కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్లో అయితే డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత మధ్యలో నేను ఎల్లో నార్మల్ యాక్రిలిక్ పెయింట్ వేసుకున్నాను. సైడ్స్ పెటల్స్కి మనకు కావాల్సిన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా సింపుల్గా కోలం డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొని నార్మల్గా మళ్ళీ యాక్రిలిక్ పెయింట్తో అయితే పెయింటింగ్ వేసేసుకుంటున్నాను. ఇవి మనం నార్మల్గా రెగ్యులర్గా దేవుడి దగ్గర దీపారాధన పెట్టుకునే దానికి కూడా చాలా బాగుంటాయండి. సో చాలా సింపుల్గా అయితే మనకి స్టాండ్స్ రెడీ అయిపోయాయి. మనము ప్లాంట్స్ పెట్టుకునేదానికి కానీ, దియా హోల్డర్గా కానీ, లేదంటే ఏదైనా పూజా విగ్రహాలు పెట్టుకునేదానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. వెయిట్ కూడా చెప్పాను కదా, కింద మెటల్స్ వచ్చాయి కాబట్టి చాలా వెయిట్ కూడా హోల్డ్ చేస్తుంది. అండ్ లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ DIY అయితే ఈ దివాళీకి ట్రై చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకొక సింపుల్ DIY కూడా చూసేద్దాము. ఈ DIY మీరు దియా హోల్డర్గా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు వచ్చేది ఫెస్టివల్ సీజన్ కదా, దానికోసము మనం ఏదైనా విగ్రహాలు పెట్టుకునేదానికి ముగ్గు పీటగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా ఇచ్చాను. సో నేను ఇక్కడ యూస్ చేసిన ఐటమ్స్ కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను మైకేల్స్ అనే స్టోర్లో తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక రౌండ్గా ఉండే వుడన్ బ్లాక్ ఒకటి తీసుకున్నాను. దానికి పైన డెకరేట్ చేసుకునే దానికి ఒక కోలం డిజైన్, అది కూడా వుడన్ బ్లాక్ తీసుకున్నాను. అండ్ బేసెస్గా యూస్ చేసుకునే దానికి ఈ 4 బ్లాక్స్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇవన్నీ నేను ఏంటంటే ఇలా నీట్గా డిజైన్ చేసుకున్నాను. ఈ బ్లాక్స్కి అయితే ఫస్ట్ అయితే ఎల్లో కోటింగ్ వేసేసి దాని మీద నీట్గా ఇట్లాగా డాట్స్ పెట్టుకున్నాను, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్తో. అండ్ మెయిన్ పీటకి కూడా మధ్యలో రెడ్ యూస్ చేశాను. సైడ్స్ అంతా కూడా గ్రీన్ అండ్ వైట్ యూస్ చేసుకొని సింపుల్గా డాట్స్ అయితే పెట్టుకున్నాను. మీరు మీ ఇష్టం వచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని మీరు దాని మీద అయితే వేసుకోవచ్చు.
చేసుకొని ఫిట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ గొరిల్లా గ్లూ యూస్ చేసి ఇవైతే స్టిక్ చేసేసుకున్నానండి. మధ్యలోది కూడా నేను గొరిల్లా గ్లూతోనే స్టిక్ చేసుకున్నాను. అవి స్టిక్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్ కానీ ఉంచేస్తే అవి నీట్గా స్టిక్ అయిపోతాయి. సో ఇలా అయితే నా ముగ్గు పీట రెడీ అయిపోయింది. దీనికి ఫైనల్ టచ్గా ఏం చేశానంటే నేను జస్ట్ కొన్ని బెల్స్ అయితే నేను వీటికి హ్యాంగ్ చేసుకున్నాను. సో ఈ మధ్యలో ఉండే లోటస్ టైప్ ల్యాంప్ అయితే నేను ఐకియాలో తీసుకున్నాను. ఇప్పుడు ఐకియాలో క్రిస్మస్ సీజన్, న్యూ ఇయర్ సీజన్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయండి. సో ఇవి నేను 2 పీస్ తీసుకున్నాను. దీన్ని నేను ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. దీన్ని అయితే ప్రజెంట్ దియా హోల్డర్గా చూపిస్తున్నాను. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇలా స్మాల్ బెల్స్ అయితే నేను ఇలా ఈ స్క్రూస్ పెట్టి స్టిక్ చేసేసుకున్నాను. ఫైనల్గా అయితే నా అవుట్పుట్ ఇలా వచ్చిందండి. సో ఇదైతే చాలా తక్కువ బడ్జెట్తో అండ్ చాలా నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ ఫెస్టివల్ సీజన్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇంకొక DIY చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నేను ఈ డాలర్ ట్రీలో ఈ ఎలిఫెంట్స్ అయితే తీసుకున్నాను. దానికి కింద బేస్గా కూడా డాలర్ ట్రీలోనే మనకు దొరుకుతాయి. ఇవి ఇట్లా స్టిక్ చేసేసుకొని దానిపైన జస్ట్ కొంచెం పెయింట్ వేసేసుకున్నాను, బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో. మీకు చూస్తేనే వీడియో అర్థమైపోయి ఉంటుంది. దీన్ని నేను లాంగ్ వీడియో తీసుకోలేదు, షార్ట్గా అయితే షూట్ చేశాను. మేబీ అందరికీ అర్థమవుతుంది. దీనికి జస్ట్ పర్ల్స్ స్టిక్ చేసేసి ఇలా ముగ్గు వేసేసి అయితే దియా హోల్డర్గా 2 రెడీ చేసుకున్నాను. ఇవైతే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి. మీకు ఎవరికైనా ఇది క్లియర్గా లేకపోతే నాకు కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా మీకు డీటెయిల్ వీడియో మళ్ళీ షేర్ చేస్తాను. బట్ సింపుల్గా చూస్తేనే అర్థమైపోతుంది. చూసారు కదా, దీంట్లో కూడా మనం హ్యాపీగా ఇది దీవాళీకి కానీ లేదంటే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి దగ్గర ఏనుగులు పెట్టుకునేదానికి కూడా చాలా బాగుంటుంది. ఎలా అనిపించాయి మీకు ఈ DIYs? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.